విద్యార్థులారా, మనం ఇదివరకు ఒక 2 లెక్చర్స్లో ప్రజాస్వామ్యాన్ని గురించి నేర్చుకున్నాము. ప్రజాస్వామ్యము నిజానికి ఎంత మంచి అభ్యుదయకారి అయిన ప్రభుత్వం అని తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రజాస్వామ్యము మనగడలోకి రావాలంటే, అమలు చేయబడాలంటే అది నిజానికి ఒక ప్రతినిధుల ద్వారానే సాధ్యమవుతుందని కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ కాలంలో పౌరులందరూ రాజకీయాల్లో పాల్గొనడం, నిర్ణయాలు చేయడం, శాసనాలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడము అనేది అందరికీ సాధ్యం కాదు. అదొక రకమైన టైం కన్స్యూమింగ్. కాబట్టి రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము. సో ప్రజాస్వామ్యం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. తర్వాత సరి అయింది అని కూడా, సూటబుల్ అయింది అని కూడా మనము నేర్చుకున్నాం. అయితే ఇందులో తర్వాత ఆ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఈ విధంగా నడుస్తుంది. అంటే ఒక సభలో మన ప్రతినిధులందరూ ప్రజలచే ఎన్నుకొనబడి, ప్రజలచే ప్రాతినిధ్యం ఇవ్వబడి, సభల్లో మెంబర్స్గా ఎన్నుకొనబడి, శాసనసభలకు ఎన్నుకొనబడి శాసనం చేస్తారు. సో ఇది ప్రజాస్వామ్యము మనము తప్పకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పుకోవాలి, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అయితే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని మనము అందరం అదే సాధ్యమవుతుంది, అదే బాగుంటుంది అని అనుకున్న తర్వాత అందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా? అసలు నిజానికి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది నిజమైన డెమోక్రసీనా? అందులో ప్రజల బాగు కొరకు, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి అందులో నిజానికి వీలవుతుందా? 100 కొద్ది సంవత్సరాలు అయింది. ఇప్పుడు 100 సంవత్సరాలు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అసలు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది నిజంగా ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతుందా? అందులో చాలా ప్రాథమికంగా ఏమైనా లోపం ఉందా? ఇది ఏమైనా ప్రాథమికంగా లోపభూయిష్టమైందా అనేవి కూడా మనం చర్చించుకోవాలి. దాని తర్వాతనే లోపాలు తెలిస్తేనే మనం ఆ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పాటించడం, తర్వాత మన అమలు చేస్తూ అందులో లోపాలు కనుక తెలిసి ఉంటే దాన్ని మనం లోపాలని మనము సరి చేసుకోవచ్చు, అదే ప్రజాస్వామ్యాన్ని కొనసాగించవచ్చు. సో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, వట్టే డెమోక్రసీ అనకూడదు, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని మనకు తెలియాలి. సో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ముఖ్యంగా ఏంటి అంటే, ప్రతినిధులు ఎన్నుకోబడ్డ తర్వాత సామాన్యంగా ఆ ప్రతినిధులు కూడా ప్రతిరోజు లేకపోతే వారానికి కొన్నిసార్లు అయినా కూడా సభల్లో ఎన్నికై, సభల్లో ప్రత్యక్షమై, సభల్లో ఉండి హాజరయ్యి నిర్ణయాలు తీసుకోవడం కానీ వీలు కాదు. నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఎంత రోజు తప్పకుండా దినం తప్పుడు చిన్న అయినా కూడా కనీసము ఈ ప్రతినిధులు ఈ మన సభల్లో పార్టిసిపేట్ కావడం లేదన్నట్టు. సభలు అట్లా నిజానికి కూడా ప్రాతినిధ్య సభలు కూడా, శాసనసభలు కూడా నిజానికి సంవత్సరానికి 2-3 సార్లు, సే ఫర్ ఎగ్జాంపుల్ మన లోక్సభ అనుకోండి, లోక్సభ సంవత్సరానికి 2-3 సార్లు కలుస్తుంది అంతే. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఒక సభకు తర్వాత ఇంకో సభకు అంత మన గ్యాప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ గ్యాప్లో ఏమన్నా ప్రజల యొక్క సమస్యలు కానీ, ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడాలంటే, మన చర్చించాలంటే, తర్వాత
ఎన్నుకున్న మన మంత్రి వర్గం ఏదైతే ఉందో, సీనియర్ ఏదైతే ఉన్నాడో వాళ్ళు చెప్పుకోవడానికి నిజానికి మళ్ళా ఒక క్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సభ ఏర్పాటు అయిన తర్వాత ఆ సభలోనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతినిధి సభలు ఏదైతే ఉన్నాయో, శాసనసభలు అయితే ఉన్నాయో చాలాసార్లు కలుసుకోవడానికి వీలు లేకపోవడము అనేది ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన లోపము అని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మనము ప్రతినిధులను ఎన్నుకుంటున్నారో, ప్రజలు పౌరులు ఓటర్స్ ప్రతినిధులు ఎన్నుకుంటున్నారో, ఎన్నుకున్న వాళ్ళు నిజానికి ప్రజల యొక్క ప్రయోజనాలను ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా, ప్రతినిధ్యము తర్వాత ప్రాధాన్యత రెండు ఇస్తున్నారా లేదంటే చూస్తే నిజానికి చాలా మట్టికి చాలా దేశాల్లో ప్రతినిధులు ప్రాతినిధ్యము ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల యొక్క ప్రాధాన్యత ఇవ్వడం లేదనే మనం అనుకోవాలి. ఉదాహరణకి పాకిస్తాన్ ఉందండి, మన అక్కడ కూడా మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. కానీ ఈరోజు కనుక చూస్తే అది ప్రజాస్వామ్యమే, అంటే మత ప్రాతిపదిక సిద్ధాంతము ఇస్లాం మతం, కానీ అది కూడా ప్రాతినిధ్య ప్రభుత్వం. కానీ మీరు ప్రాతినిధ్య ప్రభుత్వం బాగుంటుంది, తర్వాత ఇస్లాం యొక్క సూత్రాలు సిద్ధాంతాలు బాగున్నాయని అని మత ప్రాతిపదిక ఎన్నుకున్నారు. కానీ ప్రాతినిధ్య ప్రభుత్వము నిజానికి ఈ ప్రాక్టికల్ లైఫ్లో ప్రాక్టికల్గా వాళ్ళు ఎప్పుడైతే చూస్ చేసుకున్నారో అది నిజంగా సరిగా పనిచేయడం లేదు, ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడం లేదు, దేశం యొక్క మన సమస్యలను అది సరిగా పరిష్కరించడం లేదు. శాసనసభలో ఉన్న సభ్యులు ఏదైతున్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానం మనము జనరల్గా మనం బాగా మంచిదైనా ఆ విధానం మంచిదంటే ఆ విధానం మంచిగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేశం యొక్క ఒక్కొక్క పరిస్థితుల్లో అది ఫెయిల్ కావడానికి కూడా వీలు. సో అందుకొరకు అది అట్లా ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మనం చర్చించాల్సి. సో సామాన్యంగా ఏమవుతుందంటే రెండవ లోపం ఏంటంటే ఇది ప్రతినిధులు ఏదైతే ఉన్నారో ఎన్నుకొనబడ్డ ప్రతినిధులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళే ఉంటున్నారు. సామాన్యంగా అనేక కారణాలు ఉండొచ్చు. ఒక ఉన్నత శ్రేణి వాళ్ళే ఉంటున్నారు. ఎందుకు అంటే అది వేరు. కానీ అది ఉన్నత శ్రేణి వాళ్ళే ఎన్నుకొనబడడం, తర్వాత వాళ్ళ సభల్లో మెంబర్స్గా ఉండడం, అది కూడా మళ్ళీ సంవత్సరానికి ఒకసారి 3 సార్లు 4 సార్లు కలవడం అనేది ఒక లోపము అని మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది మెజారిటీ అధిక సంఖ్యాక బలము అల్పసంఖ్యాకుల బలంపై నిజానికి మన ఆధిపత్యం చెలాయించేదిగా ఉన్నది. అంటే మైనారిటీని అణచివేసేదిగా ఈ ప్రజాస్వామ్యం, ఇది మెజారిటీ ప్రజాస్వామ్యం అందని చాలా మన రాజనీతి శాస్త్రజ్ఞులు అని చెప్పడం జరిగింది. అది మనం చూస్తున్నది కూడా. అంటే అఫ్కోర్స్ ఎన్నుకొనబడ్డ ప్రతినిధులందరూ ఓటర్స్ యొక్క అందరి ప్రయోజనాలను కాపాడడం లేదు. అదే కాకుండా తక్కువ సంఖ్యలో ఉన్న మైనారిటీలో ఉన్నా కూడా ఉన్నప్పుడు ఆ మైనారిటీస్ యొక్క ప్రయోజనాలు కానీ వాళ్ళ యొక్క మన ఆశయాలు కానీ అవి నెరవేరడం లేదండి. అంటే మెజారిటీ వాళ్ళు మైనారిటీ మీద ఆధిపత్యం చెలాయించడం జరుగుతుంది. మైనారిటీస్ యొక్క ఆశయాలు ప్రయోజనాలు నిజానికి అవి మన నెరవేరడం లేదని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఈజ్ ఏ సప్రెషన్ ఆఫ్ ది మైనారిటీస్ బై ద మెజారిటీ. అల్పసంఖ్యాకుల మీద అది మన అధిక సంఖ్యాకుల యొక్క
పెత్తనం, తర్వాత దబాయింపు అని చెప్పుకోవచ్చు. సో అంటే మరి అది అవును, మెజారిటీ అన్న వాళ్ళు మెజారిటీ యొక్క ఇష్టం అమల్లోకి రావడం సరైనది కాదా, సరైనదే కదా అని అనుకోవచ్చు. కానీ ఒక లోతైన పరిశీలన విశ్లేషణ చేస్తే పర్టికులర్గా ఇటువంటి విశ్లేషణ మన జేమ్స్ మిల్, జాన్ స్టూవర్ట్ మిల్ అనే వాళ్ళు చేశారు. ఉదాహరణకి జేమ్స్ మిల్ ఏమన్నారంటే మెజారిటీ వన్ మ్యాన్ మేక్ మే మెజారిటీ అంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం, అతని యొక్క నిర్ణయం మెజారిటీ ఉంటేనే అది సరైనది కాదు, సరైనది అని అనుకోవడానికి వీల్లేదు. మెజారిటీ ఒక అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేసినా కూడా అది తప్పుకోవచ్చు. అంటే ఒక విషయం తప్ప రైటా అనేది మెజారిటీ సంఖ్యాపరంగా నిర్ణయించలేము. వన్ మ్యాన్ మే మెజారిటీ. ఇఫ్ 99 పీపుల్ అంటే 99 మంది ఒక విషయం కరెక్ట్ అని చెప్పినా కూడా అది తప్పు కావచ్చు. తర్వాత అదే విషయం మీద వేరే ఒకరి అభిప్రాయం కూడా ఉన్నా కూడా అది కరెక్ట్ అని ప్రూవ్ చేయవచ్చు అని జాన్ స్టూవర్ట్ మిల్ అన్నాడు. వన్ మ్యాన్ మేక్ మీ మెజారిటీ. సో ఒక విషయం ఏదైతే ఉందో ఆ విషయం సత్యమా అసత్యమా నిర్ణయించడానికి మెజారిటీ ప్రిన్సిపల్ సరైనది కాదు. కానీ ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్లో సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే మెజారిటీ వాళ్ళ యొక్క అభిప్రాయమే అమల్లోకి వస్తుంది. దాని ద్వారా దాని బేసిస్ నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. సో ఇది పూరించడానికి చాలా ప్రయోగాలు జరిగినాయి, చాలా ప్రయత్నాలు జరిగినాయి కూడా. సో ఏ ప్రయత్నాలు జరిగినాయో అవి మనం చివరికి మనం చర్చించుకోవచ్చు. తర్వాత మనం ఇదివరకే పరిశీలించినాము, చర్చించినాము. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రాటిక్ మనం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ముఖ్యంగా ముఖ్యమైన లోపము ఇది ఇండైరెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇండైరెక్ట్. అంటే నువ్వు ఇండైరెక్ట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో మోసాలు జరగవచ్చు, తప్పుడు ప్రాతినిధ్యం జరగవచ్చు. అసలు యాక్చువల్గా స్పీకర్ ఉన్నాడు అనుకున్నాం. ఆ స్పీకరు అది ఒక శాసనసభలో స్పీకర్ ఉన్నాడు. ఆ స్పీకర్తోని ఒక సభ్యుడు, ఒక ప్రతినిధి మాట్లాడినప్పుడు ఆ ప్రతినిధి నిజంగా మన పౌరుల యొక్క మన అభిప్రాయాన్ని ఇక్కడ ప్రతిబింబింపజేస్తున్నాడా లేదా అని కనుక చూస్తే అది అన్నిసార్లు అవి ప్రతిబింబింపజేయవచ్చు. సో democratic form of government is defective in the sense that it is indirect, it's not direct. అంటే అది మన డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉందో మనకు మన స్విట్జర్లాండ్లోను, దాని తర్వాత ఇంకా కొన్ని ప్రదేశాల్లోనూ ఉంది. అంటే అది అదే మెయిన్గా ఉంది. కొన్ని ప్రభుత్వాల్లో అది కొన్ని సందర్భాల్లో అది డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ డివైసెస్ని మన అమలు చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యము ఇదొక కాదు కాబట్టి ఇదొక పెద్ద లోపము అని మనం చెప్పవచ్చు. తర్వాత ఇది వ్యక్తి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో తన ఏంటి, తన యొక్క ప్రయోజనాలు ఏంటి, తన యొక్క ఆశయాలు ఏంటి, తన యొక్క అభిప్రాయాలు ఏంటి అని డైరెక్ట్గా చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే పౌరులను ఇంకొకరు రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అతను ఒక పౌరుడు అలియనేట్ అయిపోతున్నాడు. అతని యొక్క స్వభావం ఏంటిదే, అతని యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో, అతని యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ శాసనసభ
చేసే శాసనాలలో ప్రతిబింబింపు చేయడం అంటే దాన్ని నిజానికి అలియనేషన్ అంటారు. పౌరులు అనేవాళ్ళు నిజానికి మన పరాయీకరింపబడుతున్నారు. దీన్ని అలియనేటెడ్ అంటే ది ఓటర్ ఈజ్ నాట్ వాట్ ఈస్ ద ఓటర్ ఈజ్ నాట్ represented properly by the representative. So the voter is alienated అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక పెద్ద లోపము అనేది. సో ఇంకొక ఇవన్నీ థియరిటికల్గా ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఉన్న లోపాలు. అయితే సరే అవి ఏ లోపాలు ఉన్నాయి అవి అక్కడ పక్కకు పెట్టిన తర్వాత అసలు అమలు చేయనప్పుడు అంటే రిప్రజెంటేటివ్స్ కూడా ఎన్నుకునే విధానంలో రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకునే క్రమంలో మనం కొన్ని మన పద్ధతులు పాటించవలసి ఉంటుంది. అదే రిప్రజెంటేటివ్ అన్నప్పుడు ఏదో నేను ఒక ఊళ్ళోనో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీలోనో తమ ప్రజలందరూ వచ్చి మేము ఇతన్ని పంపుతున్నాము మా ప్రతినిధికి మా కాన్స్టిట్యున్సీ నుంచి అని చెప్పడానికి వీల్లేదు. అట్లా జరగడం లేదు. ఎట్లా జరుగుతుంది? ఒక ప్రజలు ప్రత్యేకంగా ఒక సీక్రెట్ ఎన్నిక ద్వారా ప్రజల యొక్క అభిప్రాయము సీక్రెట్ ద్వారా ఎన్నికల ద్వారా అతను రిప్రజెంట్ చేయబడుతున్నాడు, ప్రతినిధి ఎన్నుకోబడుతున్నాడు. సో ఇక్కడ ఎన్నికల విధానం అనేది చాలా కేంద్ర బిందువు అయిపోయింది. ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఎందుకంటే ఎన్నిక గాంధీ ఒక వ్యక్తి సభలకు పోవడానికి వీటి సభ ఏర్పాటు కాదు అసలు. సో ఆ విధంగా సభ ఏర్పాటు కానప్పుడు అది తప్పకుండా మనం ఎన్నికల విధానాన్ని పాటించవలసి ఉంటుంది. ఎన్నికలు లేనిదే అసలు సభ ఏర్పాటు కాదు. అందుకొరకే సామాన్యంగా ఏమవుతుందంటే ఎన్నికలు అనేక కారణాల వల్ల ఎన్నికలు కాకపోతే సభ అనేది కొనసాగుతూ ఉంటుంది. తర్వాత అయితే మన దాన్ని ఉన్న ప్రభుత్వాన్ని 6 months కోసం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పాలి మనం ఏం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యము, ప్రతినిధి ప్రజాస్వామ్యము ఎన్నికలు లేని నడవదు, శాసనసభలు ఏర్పాటు కావు, అదేవిధంగా కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు కాదు. సో అంటే దాని అర్థమైంది ఎన్నిక విధానము మంచిదేనా లేదా అనేది క్వశ్చన్ మనకు వస్తుంది. ఎన్నికల విధానం మంచి ఎన్నిక విధానము అనేది మనం మన ఇంప్లిమెంట్ చేయాలా, అడాప్ట్ చేయాలా, అవలంబించాలా అని మనం చెప్పుకోవాలి. సో ఎన్నికలలో సమయం, తర్వాత మన డబ్బు ఖర్చు, దాని తర్వాత తెలివి లేకపోవడం, తెలివైన వాళ్ళ అవసరము, ఇవన్నీ అన్ని కంట్రీస్లో అసాధ్యమైనవి. ఉదాహరణకి అందరూ అది నిజానికి చాలా రాజ్యాంగాల్లో, చాలా దేశాల్లో అసలు ఎవరు ఎన్నికకు అర్హులు, ఎవరు శాసనసభకి, మన దేశంలోనైతే ఎవరు శాసనసభకి అర్హులు అంటే అర్హత కలిగి ఉండాలి. అందరికీ అర్హత ఉండదు. అదేవిధంగా ఎవరు మన ఇదివరకు క్రైమ్స్ కానీ, దోపిడీలు కానీ, అన్ని తప్పులు కానీ చేసి ఉండకూడదు, అదొక అర్హత. తర్వాత ప్రత్యేక వయస్సు, ప్రత్యేకమైన విద్య, ఇవన్నీ కావాల్సింది ఎన్నికల విధానం. అంటే దాని అర్థం ఏంటి? చాలామంది ఈ అర్హతలు పూర్తి చేయకపోతే వాళ్ళు నిజానికి వాళ్ళు తీసివేయబడుతున్నారు, పక్కకు పెట్టబడుతున్నారు. వాళ్ళు వేరే విధంగా అర్హులు కావచ్చు, కానీ వాళ్ళకు టైము, తర్వాత డబ్బులు కనుక ఎన్నుకొనబడడానికి డబ్బులు లేకుంటే నిజానికి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొన్నారు. వాళ్ళు ఒక అభ్యర్థిత్వానికి శాసనసభను ఎన్నికనబడడానికి వాళ్ళు ముందుకు రారు. అంటే ఎన్నికల విధానం అనేది నిజంగా లోపభూయిష్టమైంది అనుకోవచ్చు. ఎందుకంటే నీకు డబ్బులు లేకుంటే నువ్వు పార్టిసిపేట్. తర్వాత నువ్వు సంవత్సరానికి 2-3 సార్లు సభలకు పోవాలా, ఒకసారి నెలకు అట్లా 20 రోజులు అట్లా ఉంటుంది. కాబట్టి అట్లా పోవాలంటే మీకు ఇదివరకే పేదరికం. అంటే నువ్వు ప్రతిరోజు పని చేయండి, నీకు వెళ్ళదు.
సో వెళ్ళినప్పుడు నువ్వు సభలో పాల్గొనలేవు కాబట్టి నువ్వు ఎన్నుకోవడానికి ముందుకు రావు. నీకు స్వేచ్ఛ ఉంది, అవకాశం ఉంది రాజ్యాంగం ప్రకారం. కానీ నువ్వు ఎన్నుకొనబడడానికి ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు రావు. సో ఈ విధంగా ఎన్నికలో ముఖ్యమైన మన ఎన్నికలో లోపం అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ థియారిటికల్గా ఓకే, కానీ ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఇంపార్టెంట్, ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎన్నిక చేయబడుతుంది కాబట్టి ఎన్నికల విధానం అనేది లోపభూయిష్టంగా కొన్ని సమస్యలు తీసుకొస్తుంది అని చెప్పచ్చు. తర్వాత బ్యాలెట్, ఎన్నిక చేయడానికి బ్యాలెట్. చాలామంది ఓటర్స్ నిజానికి బూత్లోకి పోయి, అంటే ఎలక్షన్ డబ్బా బాక్స్ ఉంటుంది కదా, బూత్కి పోయి అక్కడ వేయాలి. అందులో ఈ ప్రతినిధులు కొందరు, అంటే స్వార్థపరులు ఎవరైతే ఉంటారో కొందరు ప్రజాప్రతినిధులు సభకు ఎన్నికకు ముందుకు వచ్చి పోటీ పడుతున్నారో వాళ్ళు సామాన్యంగా ఏం చేస్తారంటే ప్రజలను కొన్ని ఆకర్షణలకు వాళ్ళకు చూపెట్టి వాళ్ళని టెంప్టేషన్ చేసి డబ్బుల ద్వారానో లేకపోతే కొన్ని ప్రామిసెస్ చేసో వాళ్ళను మభ్యపెట్టి నిజానికి మన ఓట్లు పడించుకోవడానికి అవకాశం ఉంది. సో అది వాళ్లకు మనం లాంగ్ టర్మ్ దూరదృష్టి లేకుండా నిజంగా ఒక వ్యక్తి అర్హుడైనా కాదా అని పరిశీలించకుండా తక్షణం మాత్రము ఓట్ల టైంలో, ఓట్ల నాడు, ఓట్లేసే టైంలో మాత్రము వాళ్ళు డబ్బులు తీసుకొని మన ఆ చిన్న ప్రయోజనాలకి, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు విడిచిపెట్టి చిన్న ప్రయోజనాలకి పాల్పడి మన లొంగిపోయి ఓట్లు వేయడం జరుగుతుంది. ఇదొకటి. ఇంకొక సామాన్యంగా లోపం, ఎన్నికల విధానంలో లోపం ఏంటంటే ఫోర్స్ ఉపయోగించడం. ప్రతినిధులు చాలా ధనవంతులు, తర్వాత బలం గల వాళ్ళు, మన అప్పర్ కాస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యంగా మన అంగబలం ఉపయోగించి మన ఫోర్స్ఫుల్గా ఓట్లు వేయించుకోవడము, లేకపోతే పలానా మనం తప్పకుండా ఒక వ్యక్తికి, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ప్రత్యర్థి ఎవరైతే ఉంటుందో అపోజిషన్ మన వేరే పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి తప్పకుండా వాళ్ళు ఓటు వేస్తారు కాబట్టి నేను ఓడిపోతాననే ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే మన అంగబలం పంపి వాళ్ళు తప్పకుండా నాకు వేయరు కాబట్టి వాళ్ళు మన బూత్ కాడికి, అంటే ఎలక్షన్ ఆఫీస్ వరకే రాకుండా చేసి వాళ్ళ యొక్క ఓట్లు పడకుండా చేస్తారు. ఈ విధంగా నిజానికి ఎన్నికల విధానంలోని చాలా సమస్యలు మన ఈ మన ఈ ప్రాతినిధ్య ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తున్నారు. సో దానివల్ల అంటే ఈ అన్ని సమస్యల వల్ల ఏమవుతుంది అంటే ఒక ఓటర్, ఒక పౌరుడు, ఓటు హక్కు గల పౌరుడు తాను ఎవరికైతే ఓటు వేస్తామో, ఒక అభ్యర్థికి ఓటు వేస్తామో ఆ అభ్యర్థికి ఎన్నుకొనబడడం లేదు. అంటే తాను ఎన్నుకున్న వాళ్ళు పరిపాలనలోకి వస్తున్నారు, శాసనసభలోకి వస్తున్నారు. దట్ మీన్స్ హిజ్ ఒపీనియన్, హిజ్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ ఫుల్ఫిల్. సో తమ ఎన్నుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఎన్నిక అవుతుంది, కానీ ఆ ఎన్నిక విధానం ఎట్లుంది అంటే తమకు వ్యతిరేకమైన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో ఇది నిజానికి ఒక మన పౌరులకి మన ఒక గుడ్డలు పెట్టు. అంటే ఉదాహరణకి సామాన్యంగా కమ్యూనిస్టు భావాలు, కమ్యూనిస్టు సిద్ధాంతం పాటించే కమ్యూనిస్టు పార్టీలు నిజానికి వాళ్ళు అంగబలం ఉపయోగించరు, తర్వాత కులతత్వాన్ని ఉపయోగించరు, తర్వాత మతతత్వాన్ని అంటే మతతత్వంతో ఓటర్లని మభ్యపెట్టడం, అదేవిధంగా డబ్బులు కూడా పంచిపెట్టడం జరగదు. దానివల్ల కొందరు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని పాటించే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటేస్తారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు. సో కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది పౌరులు, అంటే మెజారిటీ పౌరులు
డబ్బులు తీసుకొని వేరే వ్యక్తికి, కమ్యూనిస్ట్ వ్యతిరేకి అయిన వ్యక్తికి అయినా కూడా ఓట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటించే వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టిన అభ్యర్థి అయితే గెలవడం లేదు. కానీ ఓట్లు వేసారు కొందరు. సో ఆ మైనారిటీ అయినా కూడా వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆదర్శాలు నిజానికి అమలులోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కొందరు మన మన నిజంగా నిరాశతో మగ్గిపోతున్నారు అని చెప్పవచ్చు. అంటే వేరే సిద్ధాంతాలు తమ ఒక పార్టీకి ఓటేసినా కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడం కాబట్టి వాళ్ళు నిరాశతో మగ్గిపోతున్నారని చెప్పచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలని పూరించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అవేంటంటే, ఓట్లో ఒక సభకి, ఒక ఎన్నికల్లో ఒక సభకి అనేకులు పోటీ చేసినప్పుడు, అనేక వ్యక్తులు అంటే ఒక సీటుకి చాలామంది పోటీ చేయించారు. ఆ విధంగా పోటీ చేసినప్పుడు మన పౌరుల యొక్క ఓట్లు చీలిపోతాయి అన్నట్టు. ఆ చీలిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, అందులో మెజారిటీ అంటే ఎక్కువ మన దేశంలో అయితేనో ఎక్కువ సంఖ్య, ఎవరికైతే ఎక్కువ సంఖ్య ఓట్లు వస్తాయో వాళ్ళు ఎన్నుకొనబడతారు. ఇంకా కొన్ని దేశాల్లో అయితేనో మన పట్ల పోలైన ఓట్లలో 50% లేకపోతే 60% ఫిక్స్ చేయబడుతుంది. వచ్చిన ఓట్లు 50% వచ్చిన ఓట్లు ఎన్నుకోబడతారు. అంటే దాని అర్థం ఏంటి, వేరే అభ్యర్థులకు పడ్డ ఓట్లన్నీ వమ్ము అవుతున్నట్టు, ఏమంటుందని నల్లిపాయ అవుతుంది. అంటే దానికి విలువ ఉండలేదు, చాలామంది యొక్క ఓట్లకి విలువ ఉండడం లేదు. సో ఈ విధంగా చాలామంది ఓట్లకి విలువ ఉండలేదు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఏం కనుగొన్నారంటే కొన్ని కొత్త పద్ధతులు కనుగొన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, దీన్ని ఈ కొత్త పద్ధతి ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు జరిగేది సామాన్యంగా ఏమవుతుందంటే, ఒక అభ్యర్థి ఉంటాడు, ఒక కాన్స్టిట్యూన్సీ రిప్రజెంటేటివ్, అతనికి ఓట్లు పడతాయి. సో అందులో ఆ మెజారిటీ ఏ పార్టీకి వస్తుందో ఆ పార్టీ అభ్యర్థి మెజారిటీ అంటే ఎక్కువ మెజారిటీ అనుకుంటాను. ఎందుకంటే మెజారిటీ ఒక ఫిక్స్ అయి ఉంటుంది. ఈ మన దేశంలో అయితే ఫిక్స్ అయ్యి లేదు. సో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి ఎన్నికైనప్పుడు తక్కిన ఓట్లన్నీ వమ్ము కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఆ మన కాన్స్టిట్యున్సీ పరంగా ఎన్నిక కాకుండా మొత్తము ఒక పార్టీకి కానీ మన అభ్యర్థులకు కానీ ఓట్లన్నీ మొత్తం దేశం మొత్తం మీద లెక్కబెట్టి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ నిష్పత్తిలో ఆ పార్టీకి సభ్యులను ఇవ్వడము, ఆ పార్టీ తరఫున సభ్యులను శాసనసభలో సభకు పంపడం జరుగుతుంది. సో దీన్ని ప్రాతిపక్ష ప్రజాస్వామ్యం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, నిష్పత్తి విధానం అని అంటారు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే, ఓట్లు వమ్ము కాకుండా, మన నిర్వీర్యం కాకుండా ఉంటుంది. నిర్వీర్యం కాకుండా అంటే, మన ఒక పార్టీకి మొత్తం మీద దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ నిష్పత్తి ప్రకారం కొన్ని అయినా కూడా సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మెజారిటీ యొక్క రూల్ అనేది జరగదు, మెజారిటీ యొక్క సపరేషన్ అనేది జరగదు. సో ఇది చాలా ముఖ్యమైన మన యాక్చువల్గా ఉపాయాన్ని కనుగొనడం జరిగింది. అయితే అది మన దేశంలోనైతే
అన్ని సందర్భాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఉదాహరణకి మన జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ జరుగుతున్నాయి, తర్వాత మన ఏముంటుందండి ఇది మన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్లో జరిగినప్పుడు మన ఎక్కువ సంఖ్యలో సభ్యులు పోటీ చేసినప్పుడు, ప్రతినిధులు పోటీ చేసినప్పుడు, అప్లై చేసిన తర్వాత, నామినేట్ అయిన తర్వాత మన పోలింగ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తుంది పార్టీ చేయడం. అయితే ఎంత ఎక్కువ మంది పోటీ చేసి ఓట్లు చీలబడతాయి. అయితే దాన్ని ఇప్పుడే చెప్పినట్టు దానికి ఆ లోపాన్ని, ఆ సమస్యను పరిష్కరించడానికే ఇది మన నిష్పత్తి విధానం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పాటించడం జరిగింది అన్నట్టు. అయితే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషను చాలా కంట్రీస్ పాటించడం లేదు. అంటే దాని అర్థమైంది, చాలా కంట్రీస్లో పౌరుల యొక్క మన ఓట్లు బొమ్మైపోతుంది, నిర్వీర్యమైపోతుంది. అయితే మన దేశానికి వస్తే పార్లమెంట్కి, దాని తర్వాత అసెంబ్లీస్కి ఈ మన నిష్పత్తి విధానం పాటించడం లేదు. ఎవరికి ఒక 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 కాన్స్టిట్యున్సీ ఇంకో సెపరేటర్, ఒక కాన్స్టిట్యున్సీలో పడ్డ ఓట్లు ఆ కాన్స్టిట్యున్సీకే పరిమితమైతే లెక్కబట్టబడ్డాయి. ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయో, మళ్ళీ మెజారిటీ అనేది ఫిక్స్డ్ మెజారిటీ అని కాదు. ఇదివరకు మనం ఒక దిక్కు నేర్చుకున్నాము, ఫస్ట్ పాస్ట్ ఫోర్త్ సిస్టమ్. ఒక కాన్స్టిట్యూన్సీ 20 మంది కూడా పోటీ చేయొచ్చు. సో 20 మంది పోటీ చేసినప్పుడు అందులో 20 మందిలో ఒక 1000 మంది లేకపోతే 15 మంది ఓటర్లు కనుక, ఒక 2000 మంది ఓటర్లు ఉంటే కనుక, ఆ 2000 మందిలో ఎవరికి 2000 మంది ఎవరికి ఎక్కువ ఓట్లు వేశారో అతను తెలుస్తుంది. ఒక ఫిక్స్డ్ మెజారిటీ కానీ, అంటే 1000 ఓట్లు రావడం వస్తే ఎన్నికను నిర్ణయించవచ్చు అని కానీ, లేకపోతే 2/3 మెజారిటీ వస్తే ఎన్నికైనట్టు అని లెక్క చేయడం కానీ అట్లా ఏం లేదు. సో మన పార్లమెంట్కి, తర్వాత మన అసెంబ్లీస్కి ముఖ్యమైన లోపం ఏంటంటే, పోలైన ఓట్లలో 30-35 ఓట్లు వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ వచ్చినా కూడా అతను అభ్యర్థిగా ఎన్నుకొనబడతాడు. అంటే దాని అర్థం ఏంటి, తక్కిన 75 ఓట్స్ ఇంకోరికి వేయబడింది, కానీ అతనికి తక్కిన వాళ్ళకి ఇతని కంటే ఓట్లు తక్కువ సంఖ్యలో వచ్చినాయి. కానీ మొత్తం కలిపి చూస్తే ఆ సంఖ్య అతని ఇతనికి వచ్చిన సంఖ్య కంటే ఎక్కువ ఉంది. కానీ ఈ ఎన్నిక విధానం ఏదైతే ఉన్నదో, ఇది హైయెస్ట్ నంబర్, అంటే ఇతనికి ఒకరికి హైయెస్ట్ నంబర్ నంబర్ ఆఫ్ ఓట్స్ పడ్డాయి కాబట్టి అతను ఎన్నికగా నిర్ణయించడం. అంటే నిజానికి నేను మన దేశం యొక్క ఉదాహరణ ఎందుకు చూస్తున్నా అంటే, మనం ఎప్పుడు చూస్తున్నాం కాబట్టి. నిజానికి కేసీఆర్ తర్వాత మన చంద్రశేఖర్ అంటాడు కదా, బీజేపీని ఏం క్రిటిసైజ్ చేస్తున్నాడు అంటే, అతను ఇంత చేస్తున్నాం కానీ అతను 36% ఓట్స్ కూడా రాలేదన్నాడు. కానీ మన విధానంలో 36% ఓట్లు వచ్చినా కూడా ఎన్నుకొనబడతాయి. సో ఇది మన ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానంలో ఉన్న సమస్య. ఇప్పుడే చెప్పినట్టు ఎన్నికల విధానం అనేది చాలా లోపం ఉండడం వల్ల ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే నిజానికి చాలా ప్రతిష్ట కోల్పోతుంది అని చెప్పవచ్చు. తర్వాత ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము ఒకసారి ప్రతినిధులను ఎన్నుకున్న తర్వాత ఆ ప్రతినిధులు మంత్రివర్యులను, మంత్రిత్వ మన ఇది క్యాబినెట్ మంత్రి మండలిని ఎన్నుకున్న తర్వాత నిజానికి ఆ మంత్రి మండలి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల వరకు మన ఈ మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు లోపభూయిష్టమే కాకుండా ప్రజా వ్యతిరేకమైనది, తర్వాత ప్రజలను డబ్బు వసూలు చేయడం, తర్వాత నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయంలో
వాళ్ళకే ముఖ్యమైన అధికారం ఉంటుంది. తర్వాత చాలా సందర్భాల్లో సీక్రెట్ మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ పార్టీకి కానీ తర్వాత మంత్రులకు కానీ మన ముడుపులు చెల్లించిన తర్వాతనే ఒక ఒక మన కాంట్రాక్టర్ కానీ లేకపోతే ఒక మన మన ఇది ఎవరైతే మన ప్రభుత్వానికి అనేక రకాలైన వస్తువులను సప్లై చేస్తారో వాళ్ళకు కానీ వాళ్ళ ద్వారా కానీ ముడుపులు తీసుకొని నిర్ణయాలు చేయడానికి ఆధారం. సో 5 సంవత్సరాల వరకు మీకు మళ్ళీ వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. అదే ముఖ్యమైన ఈ సమస్య ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో. సో అందువల్లనే మీరు చాలాసార్లు చూస్తున్నారు, అపోజిషన్ పార్టీస్ అధికారంలో ఉన్న పార్టీని బాగా క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులోను ఈ కాంట్రాక్ట్లోను అధికారి మన ముఖ్యమంత్రి కానీ మంత్రివర్యులు కానీ చాలా డబ్బులు తీసుకొని పని చేయడం జరిగింది అని మనకు అతని యొక్క మన అభియోగాలు చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే చూస్తున్నాము అది చాలా ముఖ్యమైన సమస్య. అయితే ఇక్కడ ఏంటంటే ఇటువంటి దాన్ని సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని లీగల్ రెమెడీస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సభ ఏర్పాటైన తర్వాత మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీ మంత్రిమండలిని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ పార్టీలోని వ్యక్తులే ఆ పార్టీ యొక్క లీడర్షిప్ ఆ పార్టీ మంత్రులతో పూర్తిగా నిరాశపూర్వకంగా అంటే నిరుత్సాహపడినప్పుడు దానికి అది తమ యొక్క ప్రయోజనాలు కాపాడనప్పుడు తర్వాత మంత్రిమండలి తప్పులు చేసినప్పుడు వాడు తీసేయాలనుకున్నప్పుడు దానికి ఆ పార్టీ వదలవచ్చు, ఇంకొక పార్టీలన్నీ చేయవచ్చు, లేదా రిజైన్ అనేది చేయవచ్చు. సో రిజైన్ అయినప్పుడు దానంతా కావాల్సిన మెజారిటీ అనేది ఉండదు. సో మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వము పడిపోవచ్చు. ఆ విధానాన్ని ఆ పరిష్కార మార్గాన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే సభలోని ఎవరైనా సభలో ఎన్నుకొనబడిన ఏ వ్యక్తి అయినా కూడా అప్పుడప్పుడు చాలాసార్లు కాదనుకుంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా వ్యక్తి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ అది పాస్ చేసి దాన్ని మెజారిటీ మన అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా మనం తప్పులు చేస్తే మనను అధికారం నుంచి తీసేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మెచ్చుకోవాలి, తప్పులు చేయకూడదు, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి, ప్రజల యొక్క అభిప్రాయాలేంటి, ప్రజల యొక్క సమస్యలేంటి వాటి గురించి పట్టించుకోవాలని అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు మెదడడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో ఇంకొక అంటే మనకి లాస్ట్ మనం ఏం చెప్పుకోవాలంటే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా లాస్ట్కి సార్వభౌమాధికారం ఎవరికి ఉంది, అత్యున్నత అధికారం ఎవరికి ఉంది అంటే ప్రజలకే ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రతినిధి సభలు ఏదైతే ఉందో 5 years వరకే, 4 years అన్నా 5 years వరకే అని కోరపడతాయి. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. అంటే నిజానికి ప్రతి 5 years ప్రభుత్వం దిగిపోవడం అనేది ఒక నార్మ్, ఒక రూల్ అయినప్పుడు నిజానికి అది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మంచిదని అనుకోవడానికి వీలుందన్నట్టు. ఎప్పుడైతే ఒకవేళ కనుక ఇప్పుడు మన ప్రభుత్వము ప్రతినిధి సభలు సరిగా పనిచేయకుంటే అది వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఎన్నుకోరు కాబట్టి మన కొత్త సభ్యులు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు నిజంగా ప్రజలకి ప్రాతినిధ్యం వహించి ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి, ఓటర్ ప్రయోజనాలను కాపాడడానికి అవకాశం ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మన ప్రతి సామాన్యంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మన
స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయస్థానాలు ఉన్నాయి. సో ఒక మంత్రిమండలి ఎన్నుకోబడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కనుక తప్పులు కనుక చేస్తే, తప్పులు విధానాన్ని పాటిస్తే, ఒక పౌరుడు అందులో ఉన్న మన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకపోతే వేరే పార్టీ యొక్క చెందిన బయట వ్యక్తి కూడా కావచ్చు, లేకపోతే సభలకు ఎన్నికలమైన వ్యక్తి కావచ్చు, ఎన్నికైన సభ్యుడు కూడా కావచ్చు, అది న్యాయస్థానం పోయి పలానా మంత్రిమండలి పలానా విషయంలో మన ప్రభుత్వం తప్పులు చేస్తుంది కాబట్టి అతన్ని తగిన శిక్ష వేయవచ్చు, తర్వాత అతన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇంకా ముందుకు పోకుండా, ఆ తప్పులతో ముందుకు పోకుండా మన సరిగా వెళ్ళడానికి మీరు ఆర్డర్స్ ఇవ్వమని జ్యుడిషియరీ పోయి మన పిటిషన్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? న్యాయస్థానం తప్పకుండా రాజ్యాంగం ఓటేశాడు, కానీ ఆ ఓటేసింది మన ఆశలతో అన్ని ఆశలు పెట్టుకొని ఒక ప్రతినిధి పత్రికలు వేసిన వాళ్ళు సరిగా బెదురుతులేరు కాబట్టి ఇక్కడ న్యాయస్థానం పోవడానికి అనుకుంది. సో న్యాయస్థానాలకు ఏమవుతుంది అంటే, ఆ ప్రతినిధి ఒక పౌరుడు లేదా పౌరుల సమూహం పెటిషన్ లేకపోతే ఏది పెట్టినప్పుడు ఆ పెటిషన్ని విచారించి ఆ పెటిషన్ ప్రకారం మన అంటే మళ్ళా రూల్స్ కూడా ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారం ఆ తప్పులు చేసిన మంత్రిమండలి కానీ, లేదా ఒక మంత్రి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎవరు ఏ తప్పులు చేస్తే ఆ తప్పుల ప్రకారంగా శిక్షను సస్పెండ్ చేయించవచ్చు, లేకపోతే అతని శిక్షను నిర్ణయించవచ్చు. సో ఈ విధంగా మనం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తూనే మనం ఇంకొక ఆల్టర్నేటివ్ రాజరికమే విత్ డిక్టేటరీ, ఒక డిక్టేటర్ చాలా మనతో ఎన్నుకోబడిన సభ్యుడే ప్రాతినిధ్యం వహించినప్పుడు అసలు మా నమ్మకం లేనప్పుడు ఒక డిక్టేటర్షిప్ లేకపోతే మోనార్కీ ఏ విధంగా మన ప్రజలు ప్రయోజనాలను కాపాడతారు అని అనుకోవచ్చు. అంటే దాని అర్థం మా మోనార్కీ కంటే, డిక్టేటోరియల్ ప్రభుత్వం కంటే, ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం కంటే ఈ ప్రాతినిధ్యం ఉన్న ప్రభుత్వం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే మంచిది అని. కానీ అందులో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను మనం పూజించడానికి ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యమైనది జ్యుడిషియరీ అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ప్రాతినిధ్య ప్రభుత్వాలు అనేక దేశాల్లో అమలులోకి వచ్చిన తర్వాత ఆ ప్రాతినిధ్య ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వ విధానం అయితే ప్రజల యొక్క నిజానికి ప్రాతినిధ్యం వహిస్తారు, ఏ ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడతారు అనే చర్చ అనే డిబేట్ జరిగి చర్చలు జరిగి రాజనీతి శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే, ప్రెసిడెన్షియల్ ఫామ్ అయితే కొందరు రాజనీతి శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే బాగుంటుంది, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అంటే పార్లమెంటు సుప్రీము, పార్లమెంట్లో సభ్యుల మన ప్రజల యొక్క ప్రతినిధులు ఉంటారు కాబట్టి అది సుప్రీం అని, కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే చాలా మంచిది అని కొందరు శాస్త్రజ్ఞులు అన్నారు. అయితే ఇంకా కొందరు ఏమన్నారంటే, ప్రతిసారి ప్రజలు మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఎప్పుడు తీసేస్తారా అని భయపడుతూ వాళ్ళు పాలన సాగిస్తారు. ఇది పార్లమెంట్లో మన క్యాబినెట్ కానీ ఇది కానీ మన పార్లమెంట్ మన మెజారిటీ తగ్గితే నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తుంది, మనం తీసేస్తారు. అంటే ప్రతి సభ్యుడు తర్వాత మంత్రులు ఎప్పటి భయంతోనే పరిపాలన చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇక వేరే ఏదైనా ఉందా అని చూస్తే అది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎప్పుడైతే ఏదైతే ఉందో, ప్రెసిడెన్షియల్ ఫామ్ అమెరికాలో ఏదైతే ఉందో, తర్వాత ఇంకా వేరే కొన్ని దేశాల్లో ఉంది. అది ఎట్లుందంటే, ఒకసారి ప్రెసిడెంట్ ఎన్నుకొనబడ్డ తర్వాత అతన్ని వ్యతిరేకంగా అంటే అతని మంత్రుల మండలి, అమెరికాలో సెక్రటరీస్ అంటారు, అతని మంత్రులు అతను తర్వాత మంత్రి మండలి అతని సెక్రటరీస్ తీసివేయకుండా
అతనికి స్వతంత్రత ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఆ విధంగా అమెరికాలో ముఖ్యమైన ప్రెసిడెంట్ అంటే ముఖ్యమైన కార్యనిర్వాహకాధికారి స్వతంత్రంగా ఉంటాడు. ప్రతిసారి ఈ పార్లమెంట్ అక్కడ కాంగ్రెస్ అంటారు, పార్లమెంటరీకి బాధ్యత ఉండాలా, పార్లమెంట్కి భయపడాలా, పార్లమెంట్ చెప్పినట్టు ఉండాలా ఉండదు అక్కడ. మన దేశంలో మాత్రం అది ఉంటుంది, పార్లమెంటు ఎప్పటికి వస్తుంది చేస్తుంది కూడా. సో కానీ అతను అంత తొందరగా భయపడనక్కర్లేదు, ఎందుకంటే అతను చాలా పెద్ద ఆ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అట్లా ఉంటుంది. అదేవిధంగా న్యాయస్థానాలు ఉంటాయి. న్యాయస్థానాలు మాత్రము ప్రజలకు వ్యతిరేకంగా మనం న్యాయస్థానాలు దరిచేయవచ్చు, న్యాయస్థానం యొక్క చేయవచ్చు. కానీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్లమెంట్కి ప్రతిసారి బాధ్యత వహించడు, ప్రెసిడెంట్ వహించడు. సో నిజానికి మూడు చాలా ఇండిపెండెంట్గా ఉంటాయి. కానీ పార్లమెంటరీ విధానంలో మాత్రం కార్యనిర్వాహక అధికారి ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టరు కేంద్రంలో, తర్వాత ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో, వాళ్ళు మన ప్రతిసారి క్షణం గంట ఎప్పుడైనా కూడా పార్లమెంట్కి, మన అసెంబ్లీస్కి, తర్వాత పార్లమెంట్కి బాధ్యతలే ఉండాలా, వాళ్ళకి భయపడుతూ పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ చర్చకు వచ్చినప్పుడు ప్రెసిడెన్షియల్ విధానం మంచిదా, తర్వాత పార్లమెంటరీ విధానం మంచిదా అన్నప్పుడు దానికి దేనికి ఉన్న లోపాలు దానిలో ఉన్నాయి, తర్వాత దేనిలో ఉన్న మెరిట్స్ లాభాలు దానికే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ విధానంలో మనం చూస్తున్నాము, ఒకసారి ప్రెసిడెంట్ అమెరికాలో ఎన్నుకొనబడ్డ తర్వాత తన ఇష్టపూర్వకంగా తన ఇష్టం వచ్చిన పలానా వాడు ఒక మంత్రి శాఖకి చాలా సూటబుల్ అవుతాడు అనుకుంటే అతని మెరిట్స్ చూసి, అతని యొక్క అనుభవం చూసి, అతని యొక్క మన చదువు చూసి, అతని యొక్క మన విజ్ఞానం చూసి అతన్ని అపాయింట్ చేస్తారు. కానీ పార్లమెంటరీ విధానంలో ఏంటంటే, మాకు ప్రాతినిధ్యం ఇస్తున్నాడు లేదా, మా జిల్లాకి ప్రాతినిధ్యం ఇస్తున్నాడు లేదా, తర్వాత మా యొక్క కులానికి ప్రాతినిధ్యం ఇస్తున్నది, ఇవన్నీ చూడవలసి వస్తుంది. ప్రెసిడెన్షియల్ విధానంలో అయితే ఉదాహరణకి మన డిఫెన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కానీ, దానికి సంబంధించిన వ్యవహారంలో సంబంధించిన సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోతే అతన్ని అపాయింట్ చేయడం, ఉంటేనే ఆ సంబంధించిన విషయం మీద జ్ఞానము అనుభవం ఉంటేనే ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరుగుతుంది. అందుకొరకే మన అమెరికాలో సామాన్యంగా మన ఒక ఎఫిషియెంట్ మినిస్టర్స్, మరి అక్కడ మంత్రులు అంటే అక్కడ సెక్రటరీస్ ఉంటారు. సో చాలా ఎఫిషియెంట్గా ఉన్న సెక్రటరీస్ని అక్కడ అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. కానీ మన పార్లమెంట్లో కానీ, మన దేశంలో పార్లమెంట్లో కానీ, మన అసెంబ్లీలో కానీ ఒక శాఖకు సంబంధించిన విషయాలపై అనుభవం లేకున్నా కూడా దానికి ఒక వ్యక్తిని వేరే కారణాల వల్ల, వేరే ఒత్తిళ్ల వల్ల ఆ శాఖకి ఒక వ్యక్తిని మేము మినిస్టర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం నిజానికి ప్రెసిడెన్షియల్ సిస్టము ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే, తర్వాత పార్లమెంటరీ సిస్టము ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. కానీ విధానం ఏంటంటే ప్రెసిడెంట్కి ఒకసారి ఎన్నుకొనబడ్డ తర్వాత అమెరికాలో అతనికి స్వతంత్రంగా ఉంటాడు. మాటికి కనెక్షన్కి నాకు పార్లమెంట్లో ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసేస్తారా అనే భయం అనేది ఉండదు. కానీ ఇందులో పార్లమెంటరీ విధానంలో, ఈ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో మాత్రం ప్రతిరోజు ప్రతి గంట మన ఈ మంత్రిమండలి పార్లమెంట్కి కానీ, అసెంబ్లీస్ కానీ భయపడుతూ పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానాన్ని చర్చించుకున్నాము. మరి దీన్ని ఒకసారి మనం సమ్మరైజ్ కనుక చేస్తే, ముఖ్యంగా ప్రజాస్వామ్యము, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఏదైతే ఉన్నదో అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఏం లోపాలంటే, ఇందులో ఉన్నత శ్రేణి వాళ్ళే, అంటే సమయం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఎన్నుకోవడానికి ముందుకు వస్తారు, తర్వాత ఎన్నుకోబడతారు కూడా. తర్వాత ఆ డబ్బులు చాలా మన డబ్బులతో
జనాన్ని మధ్య పెట్టి అది ఎన్నికైతారు. అదేవిధంగా మన నామినేషన్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలామంది తమ యొక్క మన అంగబలాన్ని ఉపయోగించి మన పౌరులను బెదిరించి పౌరులు ఒక విధానం ఏంటంటే పౌరులు తీసుకుపోవడము, బ్యాలెట్ బాక్స్ తీసుకుపోవడం, వాళ్ళను తమకు అనుకూలంగా ఓటించడం, అదొక విధానం తమకు లాభం జరిగినట్టు. ఇంకొక విధానం ఏంటంటే ఒక అభ్యర్థి ఏం చేస్తారంటే మన కొందరు బూత్ దగ్గరికి ఎలక్షన్ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి రాకుండానే చేస్తారు అంగబలం. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి తన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయచ్చు అని భయపడతారు. సో మన అంగబలము ఉపయోగించుకోవడానికి ఇందులో ఎలక్ట్రల్ బాక్స్ అంటే ఓటు అనేది స్వేచ్ఛగా నీకు నీ అనుకూలమైన వానికి ఓటు పడాలని ఏం లేదు. అదేవిధంగా మనము ఈ మన ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇది అన్ని కనుక చూస్తే సిద్ధాంతపరంగా కనుక చూస్తే ఇది వ్యక్తి యొక్క హక్కులు తన యొక్క స్వభావం నుంచి పరాయీకరణ చెందుతారు. సో ద ఓటర్ ఈజ్ నాట్ గోయింగ్ ఒక ఎలక్షన్ టైంలో మాత్రమే అందరూ అతని దగ్గరకు వస్తారు, అభ్యర్థులు వస్తారు, పార్టీ లీడర్స్ వస్తారు, వచ్చి వాళ్ళను అనేక వాళ్ళ యొక్క సమస్యలను మన చర్చించుకున్నట్టు తెలుసుకున్నట్టు నాటకాలు ఆడతారు. కానీ మళ్ళీ పోయిన తర్వాత మాత్రము అతని యొక్క ప్రయోజనాలు నెరవేర్చకుండా అతను పట్టించుకునే వాళ్ళు. సో స్వభావసిద్ధంగా తర్వాత ప్రయోజనాల పరంగా మన ఓటర్స్ ఇందులో ఈ పద్ధతిలో మన పరాయీకరణ చెందడం, అలియనేట్ కావడము అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ప్రజాస్వామ్య విధానంలో పౌరులు అసలు నిజంగా చూస్తే పెద్ద సంఖ్య కాదు, కానీ సామాన్యంగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఎన్నుకోబడతారు కదా. ఎవరి ఓట్లయితే వేరే వ్యక్తులకి అంటే గెలవని వ్యక్తులకు పడ్డాయో ఆ ఓట్లన్నీ నిజానికి నిర్వీర్యమవుతున్నాయి. సో నిర్వీర్యం కాకుండా చూడాలంటే చాలా దేశాల్లో వేరే ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. కానీ ఆ విధంగా అన్ని మన దేశాల్లో వేరే విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి సింపుల్ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎన్నుకొనబడుతున్నారు. తర్వాత ఎవరి ఓట్లు అయితే మన వేసినప్పుడు వాళ్ళ యొక్క అభ్యర్థులు గెలిచలేరు, వాళ్ళ ఓట్లు అనేది నిర్వీర్యమైపోతున్నాయి. సో ఇది మన ప్రాథమిక ప్రభుత్వము అమలు చేయడంలో వచ్చే సమస్య. సో ఇంకా అనేకమైన లోపాలు మన ముఖ్యంగా ఈ ప్రాతినిధ్య ప్రభుత్వము కొన్ని సమయాలలో పూర్తిగా, ముఖ్యంగా 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అన్ని పార్టీల వ్యక్తులను జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఆమె ఇచ్చిన విధానాలని రద్దు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికలను తాను ఎమర్జెన్సీ కాలంలో తాను ఇంప్లిమెంట్ చేసిన పద్ధతులు అన్ని సరిగ్గానే ఉన్నాయి, చాలా మందికి లాభాలు కలిగినాయి అని భావించి అన్ని భ్రమపడి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. నిజానికి ఎలక్షన్ కండక్ట్ చేస్తే ప్రజలందరూ నిజానికి ఇందిరాగాంధీకి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా కాంగ్రెస్కి పూర్తిగా వ్యతిరేకంగా ఓటేసేయడం జరిగింది. సో అంటే ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో కూడా డిక్టేటర్స్ ఎన్నుకొనబడి తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం, డిక్టేటర్స్గా మారడానికి అవకాశం. అయితే మళ్ళా ఎన్నికలు అన్నప్పుడు మాత్రము మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కండక్ట్ చేసిన ఎలక్షన్స్లో ఆమె కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోబడేది, ఇందిరాగాంధీ ఎన్నుకోబడేది. అంటే దాని అర్థం ఏంటి? మనకు డిక్టేటర్షిప్ వచ్చే అవకాశం, దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్న మంత్రులు ఉన్నా కూడా
మళ్ళా ఆ ఎమర్జెన్సీ పరిస్థితిని మళ్ళా నుంచి స్వేచ్ఛ పొందడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇది ప్రజలందరికీ తెలుసు బాగా, అరే అధికార ప్రజాస్వామ్యం కదా ఇది, మిడిల్ ఈస్ట్ లెక్క కానీ ఇంకా వేరే దేశాల్లో రాజరికం ఉన్నట్టు కాదు, మనదే కదా అని ప్రజలకు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మళ్ళా కొత్త ఎలక్షన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలకి చైతన్యం అనేది ఉండాలా, తర్వాత అవగాహన ఉండాలా, తర్వాత ప్రభుత్వాలు సాధ్యమైనంత మట్టికి మన మంచి పార్టీని ఎన్నుకోవాలా, మంచి నాయకుని ఎన్నుకోవాలా. అప్పుడే ఏమవుతుంది అంటే ఇటు ఆర్డినరీ సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మంత్రులు కూడా మన చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ డిక్టేటర్ కాకుండా అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళందరినీ ఎన్నుకున్నప్పుడు పౌరులు కూడా సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవాలా, నిజమైన ప్రజాస్వామ్యానికి వచ్చే అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి, అటువంటి చైతన్యాన్ని ఏర్పరచుకోవాలా. ప్రత్యేకంగా ఈ మధ్యన చాలా దేశాల్లో జరిగేది ఏంటంటే రాజకీయాల్లో అసలు పాల్గొనడం లేదు, ఓట్లు కూడా వేయడం లేదు. ఎందుకంటే ఇదివరకు చెప్పిన లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ మనకు పలానా వ్యక్తికి ఓటేస్తే ఆ వ్యక్తి గెలవలేదు, ఎందుకు పోవాలా, ఇదివరకు లాస్ట్ ఎలక్షన్ అట్లే జరిగింది, తర్వాత దానికంటే ముందు కూడా అట్లే జరిగింది అని చాలా మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ అనుకోండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి ఓటు వేయడం లేదు. మీరు చూసారంటే చాలా అర్బన్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి 45% కూడా వచ్చి ఓటాడు. వాళ్ళకి ఆ ఎలక్షన్ టైంలో 2-3 రోజులు హాయిగా ఈ అర్బన్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మన ఊళ్ళో అంటే దాన్ని అపాతి అంటే నిర్లక్ష్యం, ఇది ఎన్నికలేదా కానీ అది ఉండకూడదు. తర్వాత ఆ విధంగా ఉండకుండా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడము, లేకపోతే ఇది నిష్పత్తి విధానం ఎన్నికల్లో ప్రవేశపెట్టడము జరగాలి. అంటే తన ఓటు వేసిన వ్యక్తి ఏ విధంగానో ఎన్నుకొనబడుతున్నాడు, మన ఓటుకి విలువ ఉంటుంది అని భయపడేయాలి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్, పర్టికులర్ అర్బన్ రూరల్ ఏరియాలో మాత్రం పోలింగ్ ఎక్కడైనా కూడా అన్ని దేశాల్లో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దాని మన ఇది ఎలక్ట్రల్ ఆపత్తి అనేది ఎడ్యుకేటెడ్లో ఎట్లా ఉంటుందో వాళ్ళలో ఉండదు అన్నమాట. ఎందుకంటే సామాన్యంగా వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది ఓటర్స్కి, వాళ్ళకి ఒక ఓటుకు వాల్యూ ఉంటుంది అని అనుకుంటారు వాళ్ళ నమ్మకం అది. ఇది మన రూరల్ ఓటర్స్. కానీ ఈ మన అర్బన్ ఏరియాస్లో వారికి ఒక వ్యతిరేక చైతన్యం అంటే ఒక నెగిటివ్ ఎలక్షన్స్ అంటే నెగిటివ్ భావన ఉంది అనేది సో ఈ విధంగా మనము ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానం ఏదైతే ఉన్నదో వాటికి బాగా అన్ని కోణాల నుంచి అన్ని దృక్కోణాల నుంచి చదువుకున్నాము. ఈ రోజుల్లో ప్రపంచమంతటా ఈ మన కొన్ని దేశాలు తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ మన సోవియట్ యూనియన్ కానీ, తర్వాత ఇంకా కొన్ని దేశాలు కానీ మన అధికారంలో ఉన్న వాళ్ళు పూర్తిగా ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు. ఉదాహరణకి రష్యాలో చాలా మట్టికి ప్రజలు మన పుతిన్ ఉక్రెయిన్ పైన చేసిన దండయాత్రను వ్యతిరేకించినా కూడా వాళ్ళ యొక్క క్షేమాన్ని చూడకుండా, వాళ్ళ యొక్క ప్రయోజనం చూడకుండా అతను తన యొక్క దురాక్రమణని కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా వేరే దేశాల్లో కూడా ప్రాతినిధ్య ప్రభుత్వం డెమోక్రసీ ఉన్నదనుకుంటూ కూడా అందులో మన అధికారం దొరికిందని ఆ టైం 5 సంవత్సరాలు కూడా ఎన్నో తప్పుడు పనులు చేయొచ్చు వస్తుంది. కాబట్టి కానీ ఆ యొక్క 2-3 దేశాలు తప్ప తక్కిన దేశాలలో ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
సక్సెస్ఫుల్ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.